ఏమైంది స్నేహ? అదే నేను అడుగుతున్నాను. కావేరి జీవితం బాగుండాలని మీరు, తన కాపురం నిలబెట్టాలని నేను ఆ ఇంటికి వెళ్ళాం. కానీ అక్కడేం జరిగింది? అమ్మ రెచ్చిపోయింది. స్నేహ, అత్తయ్య సంగతి నీకు తెలుసు కదా. తను మొదటి నుంచి ఆవేశపరురాలు. అందులోనూ కావేరి మీద అంత నింద పడేసరికి తను తట్టుకోలేకపోయింది. ఇక కావేరి అంటావా? అర్జున్ అన్న మాట తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. అందుకే అలా మాట్లాడింది. ఇది మరీ బాగుంది శివగారు. తన కాపురం బాగు చేసుకోవాలని కూతురికి లేదు, కూతురు కాపురం సరిచెయ్యాలని తల్లికి లేదు. మధ్యలో మీరు మాత్రం నేనున్నాను కావేరి అంటూ భరోసా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడేమంటావు స్నేహ? కావేరికి తోడుగా నిలబడొద్దంటున్నావా? ఆ మాట నేనెందుకంటానండి? నేను తన బాధ్యత తీసుకోవద్దు అనడం లేదు, తనని సరైన దారిలో ఆలోచించేలా చెయ్యమంటున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీ బాధ్యత ఏంటి? ఆ భార్యాభర్తల్ని కలిసి ఉండేలా చేయడం.